ఈరోజు మన ఎన్నికల ప్రచార సంఖ్యారావాన్ని మొట్టమొదటిగా నర్సీపట్నంతో ప్రారంభించినందుకు నిజంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇది నిజంగా మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. మరి జగనన్న ఒకటే కోరుతున్నాం, రేపు వచ్చే ఎన్నికల్లో మీరు ముఖ్యమంత్రి అవుతారు. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా సరే మన నర్సీపట్నం నుంచి శ్రీకారం చుట్టాలని చెప్పి సందర్భంగా వారిని కోరుతున్నాను. అలా అన్న ఈరోజు మన నర్సీపట్నం నిధులలో ఎన్నో సమస్యలు ఉన్నాయన్న. అందులో 2-3 విషయాలు చెప్పాలనుకుంటున్నా. ఈరోజు నర్సీపట్నంలో మున్సిపాలిటీలో సుమారుగా 65,000 పైగా జనాభా ఉన్నారన్న. మరి అందరికీ కూడా మున్సిపల్ ట్యాక్సులు 20 రెట్ల వరకు పెంచి ఈ మున్సిపాలిటీ ప్రజలపై పెను భారాన్ని మోపారన్న. మరి ఈరోజు చూస్తే ఇక స్థానికంగా మంత్రి అయ్యన్న పదవి ఉన్నప్పటికీ కూడా మరి ట్యాక్సులు తగ్గించే అవకాశం అధికారం ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క రూపాయి తగ్గించకుండా ఈ మున్సిపాలిటీ ప్రజలపై భారాన్ని మోపారని చెప్పి సందర్భంగా తెలియపడుతున్నా అన్న. అలా రెండో విషయం ఏంటంటే ఈరోజు చూస్తే హాస్పిటల్ పరిస్థితి చాలా దారుణంగా ఉందన్న. ఈరోజు ఏమైనా అత్యవసరంగా హాస్పిటల్కి వెళ్ళాలంటే మరి ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళే పరిస్థితిలో ఉందన్న. మేమందరం కూడా అంటే వైజాగ్ అంటే సుమారుగా 2 గంటలు ప్రయాణం చేస్తున్నామన్నా. ఈ 2 గంటల్లో ఎంతో మంది చనిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయన్న. అందుకనే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన హాస్పిటల్ని మెరుగైన చికిత్స అందించాలని చెప్పి మరి సందర్భంగా కోరుతున్నా అన్న. అలానే ఈరోజు చూస్తే మా నియోజకవర్గంలో ఎంతో మంది యువకులు చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారన్న. వారందరికీ కూడా రాబోయే రోజుల్లో ఉద్యోగాలు కల్పించి ఉపాధి కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మేమందరినీ కూడా కోరుతున్నానన్న. అలాగే అన్న ఈరోజు తాగునీరు సమస్య ఎన్నో ఉన్నాయి, అది కూడా చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ అలానే ఇక్కడ మాకు G+3 హౌసింగ్ ఉందన్న. సుమారుగా 2,500 మంది ఇక్కడ బెనిఫిషియర్స్ ఉన్నారు. మరి మొన్ననే ప్రజా సంకల్ప యాత్రలో తమరు 3 లక్షల రూపాయల వరకు కూడా అవన్నీ మాఫీ చేస్తా అని చెప్పి చెప్పినందుకు వారందరి తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్న. అలా చూస్తాను ఈరోజు చూస్తే నర్సీపట్నంలో అయ్యన్న పాత్రకు ఓటమి భయం పట్టుకుందన్న. మరి ఇప్పటికే ఓటమి భయంతో నియోజకవర్గంలో చీరలు పంచారు, గొడుగులు పంచారు, మగవాళ్ళకి లింగులు కూడా పంచారు అన్న అయ్యన్న పాత్ర గారు. ఎన్ని పంచినా వారందరూ కూడా ఓటు వేయరని తెలుసుకొని మొన్ననే శివపురం అనే గుడిలో ఆంజనేయ స్వామి గుడిలో మహిళలచే ప్రమాదాలు కూడా చేయించుకున్న దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు అయ్యన్న పాత్ర గారు చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ రోజు శివపురంలో మరి మహిళల చేత ప్రమాణాలు చేసుకున్న మర్నాడు మా పార్టీ నాయకులందరూ కూడా కొంతమంది వెళ్ళామన్నా. ఎవరైతే ప్రమాణాలు చేశారో మహిళలు కొంతమందిని పిలిచి అమ్మ నిన్న ప్రమాణాలు చేశారు ఏంటమ్మని అడిగితే వారందరూ కూడా ఒకటే చెప్పారు, అయ్యా వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు ప్రమాణాలు చేయకపోతే ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో ప్రమాణాలు చేశాం. కానీ మనసులో దేవుణ్ణి ఒకటే కోరుకున్నాం, జగనన్న ముఖ్యమంత్రి కావాలని కోరుకుందని చెప్పి వారందరూ కూడా చెప్పడం జరిగిందంట. అన్నా ఈరోజు మరి మన నర్సీపట్నంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. మరి నర్సీపట్నంలో శాంతియుత వాతావరణం కావాలని ప్రజలందరూ కూడా కోరుతున్నారన్నా. మరి 5 సంవత్సరాల్లో రౌడీజం పెరిగిపోయింది, మరి వ్యాపారస్తులపై దాడులు పెరిగినాయి, అలాగే ఇళ్లపై దాడులు చేసి ఇల్లులు కూడా ఆక్రమించే పరిస్థితి ఉంది. మీరు రేపు రాబోయే నెలలో శాంతియుత పరిపాలన కావాలని ఈ నర్సీపట్నం ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారన్నా. మరి ఎట్టి బస్సులు కూడా మరి మీరు ముఖ్యమంత్రి అవుతారు. ఇదే నర్సీపట్నంలో 25,000 పైగా మెజారిటీతో మీకు జెండా ఎగరేసి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియబడుతూ జై జగన్, జై జగన్.